హలో వ్యూవర్స్, ఈరోజు మనం హిందీలో చాలా ముఖ్యమైన పదబంధం కేలియే గురించి నేర్చుకోబోతున్నాము. అసలు కేలియే అంటే ఏమిటి, దీన్ని ఎప్పుడు వాడాలి, ఎన్ని విధాలుగా వాడుతారు అని చాలా సులభమైన ఉదాహరణలతోటి నేను మీకు వివరించబోతున్నాను. ఈ వీడియో అందరూ చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కేలియే దాని మీద చాలా క్లారిటీ వచ్చేస్తుందండి. ఇక ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్దాము. కేలియే అంటే కోసం అని అర్థం వస్తుందండి. ఇది ఎన్ని విధాలుగా వాడతారో ఒకటి తర్వాత ఒకటి చూద్దాము. మొదటిది పర్పస్, ఉద్దేశం కోసం వాడతారండి. అంటే ఏ పని ఏ ఉద్దేశంతో చేస్తున్నామో చెప్పడానికి. ఉదాహరణ, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, సపోజ్ పీజీ కానీ ఎంబీఏ కానీ చదువుతున్నారు. అది ఏ ఉద్దేశంతో చదువుతున్నారు? ఒక జాబ్ తెచ్చుకోవడానికనే కదా చదివేది. అలా ఒక పనిని ఏదైనా ఉద్దేశం కోసం చేస్తూ ఉంటే అలాంటప్పుడు మనం కేలియే అనేది వాడతాము. స్ట్రక్చర్ వచ్చేసి నౌన్ ప్లస్ కేలియే ప్లస్ వర్బ్ అన్నమాట. ఉదాహరణలు చూద్దాము దీని మీద కొన్ని. మై పరీక్ష కేలియే పఢ్ రహా హూ. మై నేను, పరీక్ష కేలియే కోసం, పఢ్ రహా హూ చదువుతున్నాను. మేల్ వస్తే రహా హూం అని రావాలి, చివరికి ఫీమేల్ వస్తే రహీ హూం అని రావాలి. ఇక్కడ ఆ వ్యక్తి చదువుతున్నాడు. ఏ ఉద్దేశం కోసం? పరీక్ష అనే దానికోసం చదువుతున్నాడు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం కేలియే అనేది యూస్ చేయాలి. మై పరీక్ష కేలియే పఢ్ రహా హూం. నేను పరీక్ష కోసం చదువుతున్నాను. ఐఎమ్ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్. वह नौकरी के लिए तैयारी कर रही है. वह ఆమె నౌకరీ ఉద్యోగం కేలియే కోసం తయారీ కర్ రహీ హై సిద్ధమవుతుంది. ఆమె దేనికోసం సిద్ధమవుతుంది? నౌకరీ కోసం, అంటే జాబ్ కోసం సిద్ధమవుతుంది ఆమె. అందుకనే మనం కేలియే అనేది యూస్ చేసాము. వహ నౌకరీ కేలియే తయారీ కర్ రహీ హై. ఆమె ఉద్యోగం కోసం సిద్ధమవుతుంది. షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఏ జాబ్. హమ్ జీత్ కే లియే ఖేల్ రహే హై. హమ్ మేము, జీత్ కే లియే గెలుపు కోసం, ఖేల్నా అంటే ఆడుట, ఖేల్ రహే హై ఆడుతున్నాము. హమ్ జీత్ కే లియే ఖేల్ రహే హై. మేము దేనికోసం ఆడుతున్నాము? గెలవడం కోసం ఆడుతున్నాము. ఇలా ఉద్దేశం కోసం చేస్తున్నాం కాబట్టి ఒక పనిని ఇలాంటి సందర్భాలలో కేలియే అనేది వాడాలి. మీరు మాట్లాడేటప్పుడు బాగా సెంటెన్సెస్ యూస్ చేసేటప్పుడు ఇలా ఈ పర్పస్ కోసం, అంటే ఈ ఉద్దేశం కోసము మనం ఈ పనిని చేస్తున్నాము అని చెప్పేసి మీకు మీరే మెమరైజ్ చేసుకుంటూ సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటుంటే ఈజీగా మీకు వచ్చేస్తుందండి హిందీ అనేది. హమ్ జీత్ కే లియే ఖేల్ రహే హై. మేము గెలుపు కోసం ఆడుతున్నాము. వీఆర్ ప్లేయింగ్ ఫర్ విక్టరీ. వహ ఇలాజ్ కే లియే ఆస్పతల్ గయా. వహ అతను, ఇలాజ్ అంటే చికిత్స, కే లియే కోసం, ఆస్పతల్ ఆసుపత్రికి, గయా వెళ్ళాడు. అంటే ఇది ఆల్రెడీ జరిగిన సందర్భం అన్నమాట. అతను హాస్పిటల్కి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు? చికిత్స కోసం, అంటే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. వహ ఇలాజ్ కే లియే ఆస్పతల్ గయా. అతను చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాడు. ఇక్కడ అతను వచ్చింది కాబట్టి చివర గయా అనే వచ్చిందండి. ఆమె వస్తే గయి అని రావాలి అన్నమాట. వహ ఇలాజ్ కే లియే ఆస్పతల్ గయా. అదే ఆమె వస్తే వహ ఇలాజ్ కే లియే ఆస్పతల్ గయి అని చెప్పాలి. అతను చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాడు. హీ వెంట్ టు ద హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. రెండవ విధానం చూద్దాము. బెనిఫిట్ ఆర్ సమ్వన్స్ సేక్, ఎవరి కోసం అంటే ఎవరైనా వ్యక్తి ప్రయోజనం కోసం.
ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి హెల్ప్ చేయడం కానీ, ఏమైనా తేవడం కానీ, లేకపోతే ఒక వ్యక్తి ప్రయోజనం పొందడం ఇంకొక వ్యక్తి ద్వారా. ఇలాంటి సందర్భాలలో మనం కేలియే అనేది యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ వచ్చేసి పర్సన్ ప్లస్ కేలియే. ఎవరైతే వ్యక్తి ప్రయోజనం పొందుతున్నారో ఆ పర్సన్ తర్వాత మనం కేలియే అనేది యూజ్ చేయాలన్నమాట. కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది. यह उपहार तुम्हारे लिए है. यह ये उपहार బహుమతి తుమ్హారే లియే. తుమ్కి కే లియే అనేది యాడ్ చేస్తే తుమ్హారే లియే అవుతుందండి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. హే ఉంది. యహ ఉపహార్ తుమ్హారే లియే హై. ఈ బహుమతి నీ కోసం. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. అంటే ఒక వ్యక్తి ప్రయోజనం అనేది పొందుతున్నాడు కదా, బహుమతిని పొందుతున్నాడు ప్రయోజనంగా. ఇలాంటి సందర్భాల్లో మనం కేలియే అనేవి యూజ్ చేయాలి. ఉస్నే మేరే లియే దర్వాజా ఖోలా. ఉస్నే అతను, మేరే లియే నా కోసం, మైకి కేలియే అనేది యాడ్ చేస్తే మేరే లియే అవుతుంది. దర్వాజా తలుపు, ఖోల్నా తెరుచుట, ఖోలా తెరిచాడు. అంటే ఇది పాస్ట్ టెన్స్ అనమాట. ఉస్నే మేరే లియే దర్వాజా ఖోలా. అతను నా కోసం తలుపు తెరిచాడు. హీ ఓపెన్డ్ ద డోర్ ఫర్ మీ. वह अपने परिवार के लिए मेहनत करता है. वह అతను అప్నే తన లేదా తన యొక్క, పరివార్ కుటుంబం, అప్నా అంటే తన లేదా తన యొక్క అని అర్థం వస్తుంది. ఇక్కడ పరివార్ అంటే చాలామంది ఉంటారు కాబట్టి అప్నా అనేది యూజ్ చేయకూడదు, అప్నే అనేది వాడాలి. కేలియే కోసం, మెహనత్ కష్టపడటం, మెహనత్ కర్నా అంటే కష్టపడుట, మెహనత్ కర్తా హై కష్టపడతాడు లేదా కష్టపడుతున్నాడు అంటే ఎల్లప్పుడూ జరిగే పని కాబట్టి. అంటే ఒకళ్ళు ఒక ఫ్యామిలీ కోసము ఎల్లప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటారు కదా, ఫాదర్స్ కానీ ఇంకెవరైనా కానీ. అలాంటప్పుడు మనము కర్తా హై అనేది యూజ్ చేయాలి. అతను వచ్చింది కాబట్టి కర్తా అని యూజ్ చేసాము. ఆమె వస్తే కర్తీ అనేది వాడాలి. వహ అప్నే పరివార్ కే లియే మెహనత్ కర్తా హై. అతను తన కుటుంబం కోసం కష్టపడుతున్నాడు. హీ వర్క్స్ హార్డ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. మే తుమ్హారే లియే సబ్ కుచ్ కరుంగా. మే నేను, తుమ్హారే లియే తుమ్కి కేలియే అనేది యాడ్ చేస్తే తుమ్హారే లియే అవుతుంది. ఇలాంటివి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మైకి కేలియే యాడ్ చేస్తే మేరే లియే, తుమ్కి కేలియే యాడ్ చేస్తే తుమ్హారే లియే అవుతుంది. సబ్ కుచ్ అన్నీ, కరుంగా చేస్తాను. ఈ కరుంగా అనేది ఫ్యూచర్ వర్బ్ అనమాట. కర్నాకి ఫ్యూచర్ వర్బ్ వచ్చేసి కరుంగా అంటాము. అంటే మేల్కి అయితేనేమో కరుంగా అని అంటాము, ఫీమేల్కి అయితేనేమో కరుంగి అంటాము. మే తుమ్హారే లియే సబ్ కుచ్ కరుంగా. నేను నీ కోసం అన్నీ చేస్తాను. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. రెండవ విధానం చూద్దాము. యూస్ ఆర్ ఫంక్షన్ అంటే ఉపయోగం కోసం. ఏదైనా వస్తువుని ఏ పనికి ఉపయోగిస్తారో చెప్పడానికి. సపోజ్ పెన్సిల్ని రాయడానికి ఉపయోగిస్తాము, పెన్ని రాయడానికి ఉపయోగిస్తాము. ఇలా ఒక వస్తువుని ఒకదాని కోసము ఉపయోగిస్తాం కదా, అలాంటి వాటికి కూడా, అలాంటి సందర్భాలకు కూడా కేలియే అనేది యూస్ చేస్తామన్నమాట. కొన్ని ఉదాహరణలు చూద్దాము. యహ కప్ చాయ్ కే లియే హై. యహ ఈ కప్ కప్పు, చాయ్ కే లియే హై చాయ్ కోసం. అంటే ఈ కప్పు స్పెసిఫిక్గా కొన్ని కప్పులు చాయ్ కోసం, కొన్ని గ్లాసెస్ వాటర్ కోసం, ఇలా అనమాట. ఇలా చెప్పేటప్పుడు స్పెసిఫిక్గా మనము కేలియే అనేది యూస్ చేస్తాము ఇలాంటి సందర్భాలలో. యహ కప్ చాయ్ కే లియే హై. ఈ కప్పు చాయ్ కోసం. దిస్ కప్ ఈస్ ఫర్ టీ. यह बैग स्कूल के लिए है. यह ఈ బ్యాగ్ స్కూల్ కే లియే హై
పాఠశాల కోసం. యహ్ బ్యాగ్ స్కూల్ కే లియే హై. ఈ బ్యాగ్ పాఠశాల కోసం. దిస్ బ్యాగ్ ఈస్ ఫర్ స్కూల్. यह दवा बुखार के लिए है. यह ఈ దవా అంటే మందు, మెడిసిన్ అంటారు. బుఖార్ అంటే జ్వరం, బుఖార్ అంటే జ్వరం. కే లియే హై కోసం. యహ్ దవా బుఖార్ కే లియే హై. ఈ మందు జ్వరం కోసం. దిస్ మెడిసిన్ ఈస్ ఫర్ ఫీవర్. यह पानी पीने के लिए है. यह ఈ పానీ నీరు, పీనే కే లియే హై పీనా త్రాగుట, పీనే కే లియే హై అంటే తాగడానికి, లేకపోతే తాగడం కోసం అని కూడా చెప్పొచ్చు. ఈ నీరు తాగడానికి అనొచ్చు, లేకపోతే ఈ నీరు తాగడం కోసం అని కూడా చెప్పొచ్చు. యహ్ పానీ పీనే కే లియే హై. ఈ నీరు తాగడానికి లేదా ఈ నీరు తాగడం కోసం. దిస్ వాటర్ ఈస్ ఫర్ డ్రింకింగ్. 4వ విధానం చూద్దామండి. సూటబిలిటీ తగినది లేదా సరిపోవడం, అంటే ఎవరికి సరిపోతుందో చెప్పడానికి. సపోజ్ కొన్ని సినిమాలు అనేవి ఓన్లీ పిల్లల కోసం మాత్రమే అంటారు, కొన్ని సినిమాలేమో పిల్లలు చూడకూడదు, ఓన్లీ పెద్దలకు మాత్రమే అంటారు. ఇలా ఎవరికి సరిపోతుందో పర్టికులర్గా చెప్పేటప్పుడు ఇలాంటి సందర్భాలలో కేలియే అనేది వాడతాం అన్నమాట. కొన్ని ఉదాహరణలు చూద్దాము. यह फिल्म बच्चों के लिए है. यह ఈ ఫిలిం సినిమా బచ్చోं के लिए है పిల్లలకు లేదా పిల్లల కోసం. యహ్ ఫిలిం బచ్చోं के लिए है. ఈ సినిమా పిల్లలకు లేదా పిల్లల కోసము అనొచ్చు. దిస్ మూవీ ఈజ్ ఫర్ చిల్డ్రన్. यह किताब शुरुआती लोगों के लिए है. यह ఈ కితాబ్ పుస్తకం, శురువాతి ప్రారంభ స్థాయి, లోగోం అంటే ప్రజలు అని వస్తుందన్నమాట. కే లియే హై కోసం. యహ్ కితాబ్ శురువాతి లోగోం కే లియే హై. ఈ పుస్తకం ప్రారంభ స్థాయి ప్రజల కోసం అనొచ్చు, లేకపోతే ప్రారంభ స్థాయి వాళ్ళ కోసం అని అనొచ్చు. దిస్ బుక్ ఈజ్ ఫర్ బిగినర్స్. यह नियम सबके लिए है. यह ఈ నియమం సబ్కే లియే హై అందరి కోసం. సబ్కే లియే అంటే అందరి కోసం. దిస్ రూల్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. यह खेल छोटे बच्चों के लिए नहीं है. यह ఈ ఖేల్ ఆట, చోటే చిన్న, బచ్చోం పిల్లలు. చోటే బచ్చోం, ఇక్కడ బచ్చోం అంటే పిల్లలు, ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చోటే అనేది వాడామన్నమాట. కేలియే కోసం, నహీ హై కాదు. యహ ఖేల్ చోటే బచ్చోం కేలియే నహీ హై. ఈ ఆట చిన్న పిల్లల కోసం కాదు. దిస్ గేమ్ ఈజ్ నాట్ ఫర్ స్మాల్ చిల్డ్రన్. చివరి విధానం చూద్దామండి. డ్యూరేషన్ ఆర్ టైం రిఫరెన్స్ కాల పరిమితి కోసం. కొన్ని సందర్భాల్లో కొంతకాలం కోసం అనే అర్థంలో కేలియే వాడతారు. ఉదాహరణకి నేను 2 రోజుల కోసం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, లేకపోతే 1 నెల కోసం నేను ఢిల్లీలో ఉంటాను. ఇలాంటి సందర్భాల్లో అంటే కాల పరిమితిని తెలియజేసే సందర్భాల్లో కేలియే అనేది వాడతామన్నమాట. కొన్ని ఉదాహరణలు చూద్దాము. मैं 2 दिनों के लिए दिल्ली जा रहा हूँ. నేను 2 దినోం రోజులు, దిన్ అంటే రోజు, దినోం అంటే రోజులు, కేలియే కోసం, దిల్లీ జా రహా హూం వెళ్తున్నాను. ఇక్కడ మేల్ పర్సన్ చెప్తున్నాడు కాబట్టి రహా అనేది వాడాము. అదే ఫిమేల్ పర్సన్ అయితే రహీ అనేది వాడాలి. మే 2 దినోం కే లియే ఢిల్లీ జా రహా హూం. నేను 2 రోజుల కోసం ఢిల్లీకి వెళ్తున్నాను.
I'm going to Delhi for 2 days. वह 1 महीने के लिए यहाँ रहेगा. वह అతను ఏక్ ఒక మహీనే నెల. మహీనా అంటే నెల అని వస్తుందండి. ఇక్కడ మహీనా పక్కన కేలి అనేది వచ్చింది కాబట్టి మహీనేగా మారింది. మహీనా అనేది యూజ్ చేయకూడదు. కేలియే కోసం, యహా ఇక్కడ, రహేగా ఉంటాడు అంటే రహనాకి ఫ్యూచర్ వర్బ్ వచ్చేసి రహేగా అవుతుందన్నమాట. అది కూడా మేల్ పర్సన్కి. ఫీమేల్ పర్సన్కి అయితేనేమో రహేగి అని చెప్పాలి. వహ 1 మహీనే కే లియే యహా రహేగా. అతను 1 నెల కోసం ఇక్కడ ఉంటాడు. హీ విల్ స్టే హియర్ ఫర్ 1 మంత్. వహ 2 साल के लिए విదేశ్ మే రహా. వహ అతను 2 సాల్ అంటే సంవత్సరం, కేలియే కోసం, విదేశ్ మే విదేశంలో, రహా ఉన్నాడు. రెహనాకి పాస్ట్ వర్బ్ వచ్చేసి రహా అవుతుంది. వహ 2 साल के लिए విదేశ్ మే రహా. అతను 2 సంవత్సరాల కోసం విదేశంలో ఉన్నాడు. హీ స్టేడ్ అబ్రాడ్ ఫర్ 2 years. यह ऑफर 1 सप्ताह के लिए है. यह ఈ ఆఫర్ ఏక్ ఒక, సప్తాహ అంటే వారం, సప్తాహ అంటే వారం, కేలియే కోసం, హే ఉంది. యహ్ ఆఫర్ 1 सप्ताह के लिए है. ఈ ఆఫర్ 1 వారం కోసం ఉంది. దిస్ ఆఫర్ ఈజ్ ఫర్ 1 వీక్. ఈ వీడియోలో కేలియే గురించి చెప్పిన వాక్యాలు మీకు అర్థమై ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.